దొంగలు కూడా గురువులయ్యారు. అది అర్ధరాత్రి. ఆకాశమంతా నిశ్శబ్దంలో ఉంది. ఆ సమయంలో చీకటిని చీల్చుకుంటూ కొన్ని నీడలు ఆశ్రమంలోకి ప్రవేశించాయి. వాళ్ళు దొంగలు. కళ్ళల్లో ఆకలి, మనసులో భయం, చేతుల్లో ఆయుధాలు. వాళ్ళు లోపలికి రాగానే డబ్బెక్కడ ఉంది, బంగారం ఇవ్వండి అంటూ అరవడం మొదలు పెట్టారు. ఆశ్రమంలో ఉన్న శిష్యులంతా వణికిపోయారు. ఎప్పుడూ శాంతి, మౌనం మాత్రమే చూసిన వాళ్ళకి ఇంత క్రూరమైన ముఖాలు భయంకరంగా కనిపించాయి. కొంతమంది శిష్యులు భయంతో మూలకి ఒదిగిపోయారు. కొంతమంది కళ్ళతోనే రమణ మహర్షిని చూశారు. ఇప్పుడు ఏం చేయాలి స్వామి అన్న ప్రశ్నతో. కానీ ఆ మధ్య ఒక వ్యక్తి మాత్రం కదలలేదు. ఆయనే రమణ మహర్షి. ఆయన కూర్చున్న విధానం అలాగే ఉంది. శ్వాస ప్రశాంతంగా ఉంది. ముఖంలో భయం లేదు, కళ్ళల్లో కోపం లేదు. దొంగలకు అది అర్థం కాలేదు. ఈయన ఎందుకు భయపడడం లేదు అనే కోపం వాళ్ళలో పెరిగిపోయింది. ఒక్కడు ముందుకొచ్చి రమణ మహర్షిని కొట్టాడు. రక్తం కారింది. ఆ దృశ్యం చూసి శిష్యులు అరిచారు, స్వామి ఎందుకు ఎదురు తిరగట్లేదు, ఇలా ఎందుకు భరిస్తున్నారు అన్నారు. అప్పుడు రమణ మహర్షి మెల్లగా కళ్ళెత్తి చూశాడు. ఆ చూపులో ఆగ్రహం లేదు, ద్వేషం లేదు, కేవలం అపారమైన కరుణ మాత్రమే. ఆయన నెమ్మదిగా అన్నాడు, వాళ్లకు ఆకలిగా ఉంది, వాళ్ళు బాధలో ఉన్నారు. ఆ మాటలు ఆ చీకటిని చీల్చాయి. ఇంకా దొంగల వైపు చూసి అన్నాడు, దయచేసి ఇంకెవరిని కొట్టవద్దు. ఆ మాటల్లో ఆజ్ఞ లేదు, బెదిరింపు లేదు. అది ఒక ప్రార్థనలా ఉంది. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. దొంగలు చేతులు వణికాయి, ఆయుధాలు కింద పడిపోయాయి. వాళ్ళు మొదటిసారి తమ జీవితంలో తమ మనసులను చూశారు. ఒక దొంగ ముందుకొచ్చి కన్నీళ్లతో అన్నాడు, మేము పాపులం స్వామి అని. ఆ మాటలు పూర్తయ్యే లోపే రమణ మహర్షి చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో లోకమంతా కరిగిపోయినట్లుగా ఉంది. ఆయన మృదువుగా అన్నాడు, ఇక్కడ పాపి ఎవరూ లేరు. ఆ ఒక్క వాక్యం వాళ్ళ జీవితాల్ని తల్లకిందులు చేసింది. ఆ రాత్రి వాళ్ళు ఆశ్రమం నుంచి బయటకు వెళ్లారు. కానీ దొంగలుగా కాదు, మనుషులుగా. భారంతో కాదు, బోధతో. చీకటిలో కాదు, లోపల వెలిగిన వెలుగుతో. రమణ మహర్షి శరీరాన్ని కాపాడలేదు, ఆయన శరణాగతిని చూపించాడు. ఆ శరణాగతిలోనే దొంగలు కూడా గురువులయ్యారు.